హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు తెలుగు క్రిప్టో బడీ. సో, ఈ వీక్ అయితే మనకి ఇప్పటివరకు మిక్స్డ్ వీక్ అని చెప్పొచ్చు క్రిప్టోలో. బట్ మేజర్ డెవలప్‌మెంట్స్ అయితే మనకి అంటే క్రిప్టోలో ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి అయితే మేజర్ డెవలప్‌మెంట్స్ కొన్ని మనకి క్రిప్టోలో జరిగినాయి. అవన్నీ కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. సో, ముందు ముందు ప్రైస్ యాక్షన్ ఎలా ఉంటుందన్నది కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. సో, ఇప్పటివరకు మీరు నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే, ఒకవేళ మీరు కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇందులో నా ఛానల్‌లో నేను ఎవ్రీ డే క్రిప్టో మేజర్ న్యూసు, ఎలాంటి కాయిన్స్ బై చేయాలా వాటన్నిటిని కూడా కవర్ చేస్తుంటాను. సో, ఈరోజు ప్రైస్ అయితే మనకి మిక్స్డ్‌గానే ఉంది. పెద్దగా చేంజ్ ఏం లేదు. మోస్ట్‌లీ 104-106 మధ్యలోనే తిరుగుతుంది. బట్ లాస్ట్ ఫ్యూ డేస్‌లో నుంచి అయితే మనకి ఎప్పుడైతే 20థ్ రోజు తను ప్రమాణ స్వీకారం చేశాడో, సో 4 డేస్‌లో చాలా మేజర్ ఇష్యూస్ అయితే జరిగాయి. సో, నిన్న ఆహ్, మనకి క్రిప్టోలో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ మీద అయితే తను సైన్ చేశాడు. సో, నేనొకసారి ఆ క్లిప్ ప్లే చేస్తాను. ఇది ఎగ్జాక్ట్‌గా ఎగ్జిక్యూటివ్ ఆర్డరు హ్మ్, ఆడ్ హ్మ్, సైన్ చేస్తున్న మూమెంటు. సో, ఇంతకుముందు ఆ వీడియోలో మనకి మాట్లాడిందేందంటే డేవిడ్ సాక్స్. సో, తను ఇప్పుడు క్రిప్టో సబ్ కమిటీకి అయితే చైర్మన్‌గా ఉన్నాడు. సో, డేవిడ్ సాక్స్ ముందు నుంచే చాలా రోజుల నుంచి క్రిప్టోలో ఉన్నతను. సో, చాలా గుడ్ పీపుల్‌నయితే ట్రంప్ సెలెక్ట్ చేస్తున్నాడు క్రిప్టోకి. ఒక్కసారి మనము స్టార్టింగ్‌లో తనొచ్చినప్పటి నుండి చేసినయి చూస్తే మాత్రము నేను చూపిస్తాను. చాలా ఉన్నాయన్నట్టు డిఫరెంట్ ఇష్యూస్ మీద. ఫస్ట్ ఏం చేశాడంటే తను ప్రెసిడెంట్ కాగానే ఫస్ట్ ప్రామిస్ రాస్ ఆస్బ్రిడ్జ్ అని ఒకతను సిల్క్ రోడ్ ఫౌండర్ ఉంటాడు. ఒక 10 ఇయర్స్ బ్యాక్ నుంచి అయితే తను ప్రిజన్‌లో ఉన్నాడు. స్పెసిఫిక్‌గా చెప్పాలంటే 13 ఇయర్స్ నుంచి. సో, తనని అయితే ఫస్ట్ రిలీజ్ చేశాడు. ఫుల్ పార్డన్ ఇచ్చేసాడు. అలానే రిపీల్ సబ్ 121 అని ఒక లా ఉండే యూఎస్‌లో దాన్ని కూడా క్యాన్సెల్ చేశాడు. సో, దానివల్ల ఏమవుతుంది అంటే ఈ సీబీడీస్ గాని ఇట్లాంటియన్నీ మనకి కొంచెం క్రిప్టోకి ఫ్లెక్సిబిలిటీ ఎక్కువగా ఉంటుంది. అలానే నిన్నొచ్చేసి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ సైన్ చేశాడు. సో, ఆ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌లో ఏందంటే ఒక వర్కింగ్ గ్రూప్‌నైతే క్రియేట్ చేశాడు. సో, ఈ వర్కింగ్ గ్రూప్ వాళ్ళు వీళ్ళేం చేస్తారంటే, ఈ క్రిప్టో రెగ్యులేషన్‌ని డ్రాఫ్ట్ చేయడానికి అంటే ఎలా ఉండాలి? కొత్త ప్రాజెక్ట్స్ ఎలా ఉండాలి? వాటికి రూల్స్ ఏంటి? రెగ్యులేషన్స్ ఏంటి? అని ఇప్పటివరకు ఎవరు అది చేయలేదు. కరెక్ట్ లేక ఎస్‌ఈసీ వాళ్ళు ఇష్టమున్నట్లు చేస్తున్నారు కాబట్టి, ఆ రూల్స్, రెగ్యులేషన్స్ అయితే వీళ్ళు క్రియేట్ చేస్తారు. సో, దాని చైర్మన్ డేవిడ్ సాక్స్ అన్నట్టు. ఇంతకుముందు మనం వీడియోలో చూసాం గదా! అలానే నిన్న ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌లో ఏం చెప్పాడంటే, నో సీబీడీసీ అంటే సెంట్రల్ బ్యాంక్ ఇష్యూ చేసే డిజిటల్ కరెన్సీలు ఉండవు. ఎందుకంటే ఆల్రెడీ బిట్‌కాయిన్ ఇవన్నీ క్రిప్టో కరెన్సీస్ ఉన్నాయి కాబట్టి ఆ సీబీడీసీస్‌ని వద్దని చెప్తున్నాడు ట్రంప్ ఆల్రెడీ. అలానే మనకు తెలుసు గ్యారీ గెన్స్లర్ ఆల్రెడీ ఫస్ట్ రోజే రిజైన్ చేశాడు ఎస్‌ఈసీ నుంచి. సో, కొత్త ఎస్‌ఈసీ చైర్మన్ వచ్చారు. తను ఫస్ట్ నుంచి క్రిప్టో ఫ్రెండ్లీ ఎస్‌ఈసీ చైర్మను. అలానే ఆ ఎస్‌ఈసీ చైర్మన్ రాగానే ఫస్ట్ వాళ్ళు ఒక కొత్త కమిటీ ఏశారు. అందులో గూడా హెక్టర్ పియర్స్ అని జెప్పేసి ఒక లేడీని బెట్టారు. సో, తను గూడా చాలా క్రిప్టో ఫ్రెండ్లీ. సో, తన జాబ్ ఏంటంటే మెయిన్ అగైన్ రెగ్యులేషన్స్ డ్రాఫ్ట్ జేయాలి. రెగ్యులేషన్స్, రూల్స్ క్రియేట్ జేయాలి. అలానే ఇంకొక సబ్ కమిటీ గూడా ఫార్మ్ జేశారు. సో, ఈ ఫస్ట్ జేసింది ఎస్‌ఈసీ వాళ్ళు ఒక టాస్క్ ఫోర్స్ ఏసాం అని జెప్పారు గదా! సేమ్ రెగ్యులేషన్స్ క్రియేట్ జేయడానికి. మళ్ళీ ఇంకొక సబ్ కమిటీ ఏందంటే డిజిటల్ అసెట్స్ సబ్ కమిటీ. చైర్మన్ ఎవరంటే సెంథియా లూమిన్స్. సో, తను గూడా ఫస్ట్ నుంచి
బిట్‌కాయిన్‌కి చాలా సపోర్ట్ ఉన్న సెనేటరు చాలా మామూలుగా మనము యూఎస్ పార్లమెంట్‌లో చూస్తే చాలా మీటింగ్‌లలో తను మాట్లాడేది బిట్‌కాయిన్‌కి సపోర్ట్‌గా, క్రిప్టోకి సపోర్ట్‌గా. సో, బేసిక్‌గా ఈ డిజిటల్ అసెట్ సబ్ కమిటీ రోల్ ఏంటి అంటే, వీళ్ళకు 6 మంత్స్ టైమ్ ఇచ్చాడు. ఈ 6 మంత్స్ టైమ్‌లో ఆహ్, యూఎస్ నేషనల్ స్టాక్ పైల్ అంటే మనం స్ట్రాటజిక్ రిజర్వ్ క్రియేట్ చేయాలా? వద్దా? ఒకవేళ స్ట్రాటజిక్ రిజర్వ్ క్రియేట్ చేస్తే అందులో ఏ ఏ అసెట్స్ ఉండాలి? దానికి రూల్స్ ఏంటి? ఎలా చేయాలి? అని అవన్నిటిని వీళ్ళు తయారు చేయాలన్నట్టు. నాకు తెలిసినంత వరకు ఆల్రెడీ సింథియా లూమిస్ ఇవన్నీ ఆల్రెడీ ఆమె దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది. బట్ ఈ 6 మంత్స్ టైమ్ అయితే వీళ్ళకుంది. 6 మంత్స్‌లో వీళ్ళు ఒక రిపోర్ట్ క్రియేట్ చేసి తయారైతే చేసిస్తారు యూఎస్ ట్రంప్ ప్రెసిడెంట్‌కి. సో, బేసిక్‌గా మనకి ఇవన్నీ మేజర్ న్యూస్ అయితే చాలా చాలా గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఇన్ని రోజులు మనకి క్లారిటీ లేదు అన్నట్టు. క్రిప్టో మార్కెట్‌లు ఏంటి? రూల్స్ ఏంటి? ఎలా ఉండాలి? అని జెప్పేసి. సో, ఇప్పుడైతే ఒక క్లారిటీ ఒస్తుంది. సో, ఆ ఎగ్జిక్యూటివ్ ఆర్డరే మీరు ఇక్కడ చూడొచ్చు. నేను నిన్న నా ట్విట్టర్‌లో గూడా సేమ్ ప్రొఫైల్‌లో పోస్ట్ చేశాను. సో, మీరు లేటెస్ట్ అప్డేట్స్ కోసం గూడా నా ట్విట్టర్ ఫాలో గాండి. ఎందుకంటే ఒక్కొక్కసారి మనకు వీడియో జేయడానికి చాలా టైం పడుతుంది గాబట్టి, ఏమన్నా మేజర్ క్విక్ అప్డేట్స్ ఉంటేనైతే నేను ఇందులో పోస్ట్ చేస్తుంటాను. సో, ఇది మనకి ఈ లాస్ట్ 4, 5 డేస్‌లో క్రిప్టో మేజర్ న్యూస్. ట్రంప్ ప్రెసిడెంట్ అయినప్పటి నుంచి మోస్ట్ ప్రాబబ్లీ మనకి ఇప్పుడు చూసిన ప్రైస్ ఇంతే 105, 106 అలా ఉంటుంది. బట్ డోంట్ వర్రీ, ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ మంత్ అది చైనాలో న్యూ ఇయర్ ఉంది. ఆ న్యూ ఇయర్ అప్పుడు కూడా ట్రెడిషనల్‌గా క్రిప్టో చాలా పంప్‌లోనే ఉంటుంది. సో, అదొకటి. అలానే ఇంకా మనకి ముందు ముందు కూడా గుడ్ రీజన్స్, గుడ్ ఆహ్, పుష్ యూఎస్ నుంచి వచ్చే ఛాన్సెస్ ఉంది గాబట్టి, కంపల్సరీ మార్కెట్ అయితే మనకు నెక్స్ట్ ఫ్యూ మంత్స్ ఆహ్, గ్రీన్‌లోనే ఉంటుంది. మేబీ టెంపరరీగా ఏదన్నా పుల్ బ్యాక్స్ ఉన్నా గూడా లాంగ్ టర్మ్‌లోనైతే నెక్స్ట్ ఫ్యూ మంత్స్ వరకైతే అంత వర్రీ గానవసరం లేదు. సో, ఇవి ఈ మేజర్ అప్డేట్స్ ఈరోజు. కీప్ వాచింగ్ తెలుగు క్రిప్టో బడీ. థాంక్ యూ.